కే రాంప్ అలియాస్ కిరణ్ అబ్బా. అన్న అయితే సో ఇచ్చి పడేసింది అనమాట సినిమా మాత్రం. సో ఈ వీకెండ్ ఈ దీపావళి రిలీజ్ అయిన దీపావళి సో బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అందుకుంది అనమాట. మామూలుగా ఎగ్జాక్ట్గా సో మంచి కలెక్షన్స్ తో మంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. కిరణ్ అబ్బవరం దీపావళి హిట్ అయితే క్లీన్ హిట్ అయితే సో సింపుల్ హిట్ అయితే కొట్టారనమాట. సో స్టూడెంట్స్ కి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఎందుకంటే అంత క్లాసిక్ గా అంత మాసిగా అసలు ఊర మాస్గా తమిళనాడులో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వరకు వచ్చిన మూవీ ఇది. సో చాలా బాగుంది అనమాట మూవీ కూడా. ఫస్ట్ డే అయితే కలెక్షన్స్ కొంచెం ప్రీమియర్ షో టికెట్స్ అయితే కొంచెం స్లోగా తెగినా కానీ సో ఫస్ట్ డే సో మామూలు ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత నార్మల్ షోస్ ఉంటాయి కదా అవి అయితే సో బాగా టికెట్స్ అయితే సేల్ అయినాయి అనమాట. ఫస్ట్ డే అయితే సో యావరేజ్గా నడిచింది అనమాట. అండ్ సెకండ్ డే కూడా మామూలుగా సెకండ్ డే అయితే అంటే ఫస్ట్ డే ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత మూవీ రివ్యూస్ ఉంటాయి కదా ఆ రివ్యూస్ అనేది కొంచెం డల్ అయితే అనిపించింది అనమాట. చాలా మంది కూడా సో ఏం నచ్చలేదు అది ఇదని చెప్పారు. కానీ సో దాని తర్వాత ప్రీమియర్ షోస్ అయిపోయిన తర్వాత మ్యాట్నీ షోలు ఉంటాయి కదా అవి వాటికి వెళ్ళిన తర్వాత సో మళ్ళీ అప్పుడు కొద్దిగా మూవీ రివ్యూస్ మళ్ళీ చేంజ్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ప్రీమియర్ షో వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం మైండ్కి ఎక్కదనమాట. దాని తర్వాత మ్యాట్నీ షోస్కి వెళ్తే మాత్రం సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్ హిట్ మూవీ. కిరణ్ అబ్బవరం మళ్ళీ సక్సెస్ కొట్టాడు కానీ సో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మూడో రోజు కలెక్షన్స్ వచ్చేసరికి సో 20 crores అయితే అందుకుందనమాట. మామూలుగా లేదు ఊచకపోతే నడుస్తూ ఉంది. కిరణ్ అబ్బవరం అయితే మళ్ళీ తన సత్తా ఏంటో చాటుకున్నాడు అనమాట. సో అండ్ సో మొన్న పోయిన సో సంవత్సరం అయితే గత ఇయర్ లో చూస్తున్నట్లయితే కార్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది అనమాట. సేమ్ ఇదే వచ్చి సేమ్ ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఉన్నాడు కిరణ్ అబ్బవరం అని అయితే. సో మామూలుగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది కిరణ్ అబ్బవరం. కలెక్షన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అనమాట. వరల్డ్ వైడ్ గా వచ్చేసి 20 కోట్ల గ్రాస్ దాటిందంటే మరి చూసుకోండి అనమాట. మూడో రోజుకి ఎన్ని కోట్ల గ్రాస్ దాటిందంటే సో ఇక ముందు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది. కిరణ్ అబ్బవరం అన్న ఎలాంటి టాలెంట్ ని చూపించబోతున్నాడు. తనకి తానే క్రియేట్ చేసుకున్న స్టైల్ ఆయన క్రియేట్ చేసుకున్న కల్ట్ అలా ఉంటుంది అనమాట. ఆయనకున్న ఫ్యాన్స్ కూడా సో ఎక్స్ట్రాడినరీగా ఉంటారనమాట. ఆ లెవెల్లో సో కిరణ్ అబ్బవరంకి అయితే సక్సెస్ అయితే అందించారనమాట. ఈ సక్సెస్ ని కిరణ్ అబ్బవరం చాలా గ్రాండ్ గా సో సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. మరి సక్సెస్ మీట్ కూడా కంప్లీట్ అయింది. సక్సెస్ మీట్ లో కూడా చాలా బాగా మాట్లాడారు కిరణ్ అబ్బవరం. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కిరణ్ అబ్బవరం అని అయితే సో నేను ఇప్పుడు ఏం మాట్లాడను సో సినిమా రిలీజ్ అయిన మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పారనమాట. సేమ్ అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయింది. సక్సెస్ అయింది. ఇక్కడ సక్సెస్ మీట్ లో కూడా చాలా బాగా మాట్లాడారనమాట. సో ఇలాంటివి సో పోయిన ఇయర్ లో కా మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు కే ర్యాంప్ తో అంటే సో కే అన్ని కలిసి వస్తున్నాయేమో కానీ కా అని పెట్టేస్తున్నారు అనమాట కిరణ్ అబ్బవరం అని అయితే మరి ఏమో తెలియదు. కానీ సో మరి ఆయన సో రేపు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చెప్తాడేమో. ఎవరైనా యాంకర్ ఇలా క్వశ్చన్ వేస్తే మీ కామెంట్ ఏమన్నా సో కలిసి వస్తుందా అని ఇలాంటి క్వశ్చన్ ఏమి వేస్తారేమో నేను కూడా ఈగర వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంతవరకు ఎవరు అడగలేదు. సో అయితే మరి దానికి రెస్పాన్స్ ఏమవుతారు కిరణ్ అబ్బవరం అని ఎలాంటి సో ఆన్సర్ స్పందిస్తారని నేను కూడా ఈగర వెయిట్ చేస్తున్నాను అనమాట. కలెక్షన్ అయితే దుమ్ము దులిపేస్తుంది కే ర్యాంప్ అయితే. చాలా మంది థియేటర్స్కి వెళ్ళి చూడట్లేదు అనమాట. జస్ట్ వెబ్సైట్ లో రిలీజ్ అవుతుంది అది చూసేస్తున్నారు. మూవీ ప్రింట్ అయితే హాల్ ప్రింట్ అయితే రిలీజ్ అవుతుంది దాన్ని చూసేస్తున్నారు అనమాట. సో థియేటర్స్కి వెళ్ళండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ బెస్ట్ అనమాట. సో వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో బెస్ట్ వాచ్ మూవీ ఈ వీకెండ్ కూడా అయిపోయింది. సో మాక్సిమం ఇది మూడో రోజు కాబట్టి బట్ ఏం పర్లేదు. సో మూవీ చూసేయచ్చు బాగా ఎంజాయ్ చేసి సో మనం పెట్టిన టికెట్ రేట్ వర్త్ అనిపించేలాగా బయటకు వస్తారనమాట. అది పూచి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కే ర్యాంప్ కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దామంటే థ్యాంక్ యూ.